ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 9వ రోజు పారాయణం. సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగరీసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ. కర్మబంధంచ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. ఆత్ర భూమః సమాధానం కోన్యో జీవస్థ్యమేవ హి స్వయం పృచ్ఛసి మాం కోటుహం బ్రాహ్మహైవాస్మి న సంశయః. జీవుడంటే మరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అని సమాధానం వస్తుంది. పురుషవోచ. అంగీరస, నీవు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థము గురించి తెలిసి ఉండాలి కదా. ఈ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినైన నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస్వాచ. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివతిగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కాని, అగోచరమైన మనసు కాని, అస్థిరమైన ప్రాణము కాని ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలననైతే దేహీంద్రియాదులన్నీ భాసమానులవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకుని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిస్తను పొందు. ఏ విధముగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధముగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహింద్రియ మన ప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర జాగృత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపము ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానులవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మన ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షిద్విముఖంగా
తత్శబ్దాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము. అధత్వవృత్తి రూపేణ సాక్షాద్విముఖేన చ వేదాంతానం ప్రవృత్తిః స్యాద్విరాచార్య సుభాషితం. అంతఃశబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతి నా ప్లస్ ఇది, నా ప్లస్ ఇది, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారివేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ అంటే ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం. ఇక సాక్షాద్విముఖాత్ అంటే సత్యం, జ్ఞానం, మనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాదని, చీకటిని ఎరుగనదని లేదా చీకటికి అవతలదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవాలను గురించి నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అధ్యయనానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఈ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యాత్మ ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థము తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెప్తున్నాను విను. తత్వమసి, తత్వం అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అని చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదాశంకగలిగితే లక్ష్మణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుక్కున తెగిపోతుంది.